త్రియేక దేవుని ఘననామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన మరి యొక్క పరిశుద్ధ ఆదివారమును బట్టి ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించు భాగ్యమును మరొకసారి మనకు అనుగ్రహించినందుకు దేవుని కనపరుస్తున్నాను. ఈరోజు ధ్యాన భాగంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ఈ యొక్క వచనం మీద దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. మనం జాగ్రత్తగా దీని గురించిన విషయాలను తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. నేను అలాగే ఇది ఇంగ్లీష్ నుంచి కూడా చదువుతూ ఉన్నాను. ఫ్రమ్ మాథ్యూస్ 16th chapter 12th verse. Then they understood that he did not tell them to beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and Sadducees. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తే పులిసిన పిండి తత్వాల గురించి ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పర్టికులర్ వర్స్, ఈ యొక్క వచనం నుంచి మనం ఆలోచన చేస్తే యేసయ్య తన శిష్యులైన వారితో పులిసిన పిండి తత్వాలు కలిగినటువంటి పరిసయ్యులు సద్దూకయ్యులు వారి బోధలను గురించి మీరు జాగ్రత్త పడండి అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. మొదట శిష్యులు గ్రహించలేదండి. ఈ యొక్క అధ్యాయం 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే దాని ముందు భాగంలో కూడా మనం గమనిస్తే 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని ముందు వెనకల కూడా చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు దాన్ని గురించిన పూర్తి వివరణ మనకి అర్థమవుతుంది. ఈ యొక్క లేఖన భాగంలో ప్రత్యేకంగా మనం చూస్తే 15వ అధ్యాయం చివరి భాగంలో అనగా 32వ వచనం నుంచి చూస్తే అక్కడ జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. చాలామందిని ఇంకా ఎలా అయిపోయారంటే జనాలు యేసయ్య దగ్గరికి తెచ్చి పడేస్తూ ఉన్నారంట. ఆ మాట నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ లేఖనం గురించి నేను ఈ యొక్క ప్రత్యేకమైన అధ్యాయాలను చదువుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తెచ్చి పడేస్తూ ఉన్నారంట. ఆయన్ని స్వస్థపరచమని చెప్పి మూగవారిని మనం చూడొచ్చు. 15వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూసి యేసు అక్కడికి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కడే అక్కడ కూర్చున్నారు. ఆయన అక్కడ కూర్చున్నప్పుడు బహుజన సమూహంలో ఆయన ఎద్దకు కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకువచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఇంకా తెచ్చి పడేస్తూ ఉన్నారంట. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను వీరందరినీ తెచ్చి ఆయన పాదాలను ఆయన కూర్చొని ఉన్నారు. బహుశా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారేమో. అయినా కూడా యేసయ్య అలసిపోయి. సరే, ఈరోజు లేఖన భాగానికి వస్తే ఇక్కడ యేసయ్య ఇవి జరిగిన తర్వాత ఆ కొండ మీద తన దగ్గర వాక్యాన్ని వింటూ ఉన్నవారు 3 రోజుల నుంచి వారు ఉన్నారు. వారు ఆకలితో ఉన్నారు. వారి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వారు ఉపవాసంతో ఉండడం నాకు ఇష్టం లేదు అని యేసయ్య తన శిష్యులతో చెప్పడం జరుగుతుంది. సో ఆ సమయంలో వారు అంటారు, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళి ఇంత జన సమూహానికి మనం ఆహారం తేగలము? ఈ లేఖనాన్ని గమనిస్తే తర్వాత వచనాల్లో 16వ అధ్యాయంలో చెప్పబడిన మాటలను బట్టి మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చేపలు అనే అద్భుతము యేసయ్య చేసింది. ఈ యొక్క లేఖన భాగంలో చెప్పబడుతున్న ఈ 7,000 మందికి పంచిపెట్టిన ఈ ఆహారం, ఆ 7 రొట్టెలు చేపలు పంచిపెట్టిన ఆహారం ఎన్ని వేల మందికి అనంటే కొన్ని చేపలు వారు తెచ్చారు. 7 రొట్టెలు ఆ చేపలు వారు శిష్యులకు వారు అందించి వాళ్ళు 4,000 మంది అండి. క్షమించాలి, 4,000 మంది. ఈ మాట మనం చూడొచ్చు 15వ అధ్యాయం 38వ వచనంలో. సో దీనికంటే ఈ అద్భుతానికంటే ముందే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాని దగ్గర నుంచి తెచ్చి ఇచ్చినప్పుడు వాటిని దేవుడు ఆకాశం వైపు ఎత్తి ఆస్వాదించి పంచిపెట్టినప్పుడు 5,000 మంది కాల్బలం కదండి, పురుషులు ఓన్లీ కాల్బలం మాత్రమే లెక్క కట్టి చెప్పిన కౌంట్ అది.
స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది వారు తృప్తి పడిన తర్వాత, తిని తృప్తి చెందిన తర్వాత వారు గంపలు ఎత్తారు. మనకు తెలుసు ఈ అద్భుతం కదా, అందరికీ బాగా తెలుసు. ఎన్ని గంపలు? 12 గంపలు వాళ్ళు ఎత్తడం జరిగింది. ఈ అద్భుతం జరిగిన తరువాత చోటు చేసుకున్న ఆహ్, అద్భుతం అనొచ్చు, లేకపోతే సన్నివేశం అనొచ్చు. ఈ యొక్క 4,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 4,000 మంది పురుషులకు లెక్క కడితే వారికి అంతమంది జనానికి ఎన్ని చేపలు? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. వారు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగినప్పుడు శిష్యులు చెప్తారు 15-34 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఎందుకు ఇంత పర్టికులర్గా దీన్ని వివరిస్తున్నానంటే, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ విషయానికి ఈ యొక్క అద్భుతాలకు చాలా సంబంధం ఉంది. అందుకే దీన్ని వివరిస్తూ ఉన్నాను. అయితే శిష్యులు మనం గమనించవచ్చు, ఎన్ని ఆశ్చర్యక్రియలు యేసయ్య వారి ముందు చేస్తూ ఉన్నారు. అక్కడ మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాం, జనసమూహం మృగవారిని, కుంటివారిని, అంగహీనులను అందరినీ తెచ్చి యేసయ్య దగ్గర కాళ్ళ దగ్గర పడేస్తూ ఉన్నారంట కుప్పలుగా. యేసయ్య వారిని అందరినీ ఓపికగా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు. ఎన్ని అద్భుతాలు శిష్యులు యేసయ్య చేసినవి చూస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ అద్భుతం జరగక ముందే ఆ 5 రొట్టెలు 2 చేపలు అన్న ఆశ్చర్యక్రియ, ఆ గొప్ప అద్భుతం జరిగింది. వారి చేతులతో 12 గంపలెత్తారు. ఇవన్నీ వారికి తెలుసు, వారు కళ్ళతో చూశారు, వారు అనుభవించారు. కానీ శిష్యులు ఇక్కడ యేసయ్య వారిని నేను ఉపవాసంతో వారిని ఇళ్ళకు పంపలేను అని అంటున్నప్పుడు శిష్యులు అంటారు కదా, ఇంత గొప్ప జనసమూహం 15-33 ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వస్తాయి అని ఆయన అడుగుతూ ఉన్నారు. చాలాసార్లు మనం కూడా ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా అవిశ్వాసమేనండి. ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా అవిశ్వాసమే, మరలా అనుమానమే. పరిస్థితులు లేవే, అసలు పరిస్థితులు లేవు కదా, ఎక్కడి నుంచి ఆయన ఈ అద్భుతం చేస్తాడు కదండి. చాలాసార్లు మన జీవితాల్లో మన విశ్వాస స్థితి ఎలా ఉంటుందంటే అనుమానంతోనే ఉంటుందండి. నిజంగా యేసయ్య ఎంత అయినా కూడా ఆయన విసుక్కోవట్లేదు శిష్యులను కదా. మన జీవితాల్లో కూడా ఆయన విసుక్కోడండి. ఎన్నిసార్లు మనం అనుమానించినా, ఎన్నిసార్లు ఆయన శక్తిని గణహీనపరిచినా, ఎన్నిసార్లు ఆయన శక్తిని తక్కువ అంచనా వేసినా, ఎన్నిసార్లు ఈ మాట చాలాసార్లు నేను ప్రసంగం చేసినప్పుడు చెప్తా ఉంటాను. ఆయన శక్తిని, దేవుని శక్తిని మనం మనుషుల శక్తితో పోల్చి చూసినప్పుడు కదండి, ఏదైనా జరగాలంటే, ఏదైనా స్వస్థత కార్యం ఉండాలి అని అంటే ఎక్కడన్నా మనం ప్రార్థన చేస్తున్నామా, పర్టికులర్గా మన కుటుంబాల్లో జరిగినప్పుడే మనం చాలా ఎక్కువగా మనం ప్రార్థన చేస్తుంటాం కదా. మిగిలిన వారి విషయాల కంటే కూడా మన జీవితంలో ఏదైనా ఎదుర్కొన్నప్పుడే మనం చాలా ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభా నువ్వే సాయం చేయాలి. ఒక మాట పదే చెప్తామండి. ఏంటో చెప్పగలరా? ఒక మాట ప్రార్థనలో ఏదైనా జరగాలి అని అంటే ఒక మాట మాత్రం పదే మనం చాలా ఈజీగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్రార్థనలో. ఏంటో చెప్పగలరా? తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. యేసయ్య, నువ్వు సమస్తం చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది పెదవులతో చెప్పినంత వరకు యేసయ్య అంటారు కదా, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మీరు విశ్వాసంతో ఈ కొండని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళు అన్నప్పుడు అది కదులుతుంది. కొండ మనకి చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కదా, అందుకు మనం నమ్మలేము అంత కొండ ఎక్కడ లెగుస్తుంది. కానీ విశ్వాసం అనేది ఎలాంటిది అని అంటే, దేవుడు ఆయన మాటతో చేసిన ఈ సృష్టి అంతా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు విశ్వాసం, నిజంగా అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మనకి ఉండినప్పుడు, పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు ఆయన అద్వితీయ శక్తిని తక్కువ అంచనా వేయము, మనుషుల శక్తితో పోల్చము. ఏదైనా స్వస్థత కార్యం జరగాలన్నప్పుడు డాక్టర్స్ చెప్పింది మాత్రమే మనం టాలీ చేసుకోము, దాన్ని మనం తీసుకోమండి. దేవుడు చేస్తాడు అన్న నమ్మకంతో ప్రార్థించగలిగినప్పుడు నిజంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది కదండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని
స్వస్థపరుస్తుంది. సరే, ఈరోజు ఈ వివరించబడుతున్న ఈ ప్రత్యేక విషయానికి వస్తే, ఈ అద్భుతం అంతా జరిగింది. వారు సరే శిష్యులు ఎలా అనుమానించారో అయినా కూడా యేసయ్య వారికి ఓపికగా, మీ దగ్గర ఎన్నున్నాయి అంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అసలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అసలు 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. కానీ వారికి అనుమానం. సరే, ఏదైనప్పటికీ యేసయ్య అద్భుతం చేశారు. ఆకాశం వైపు వాటిని ఎత్తారు, ఆస్వాదించారు, పంచిపెట్టారు. వారు మరలా 7 గంపలు ఎత్తారండి. ఇక్కడ 7 గంపలు ఎత్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులు ఆ రొట్టెలను వారితో పాటు తేవడం మర్చిపోయారు. ఆ మాటని మనం చూడవచ్చు. వారు 5వ వచనం 16వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం చూస్తే, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిపోయిరి. అక్కడ గంపలు ఎత్తారు కదా, 7 గంపలు. వాటిలో ఏది కూడా వాళ్ళు తేలేదు, వారితో పాటు తీసుకురాలేదు. అప్పుడు యేసయ్య వారిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు 16వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నవారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అనేటప్పటికి శిష్యులు అనుకుంటున్నారు, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడ్డానుగానే అంటే మన రొట్టెలు మర్చిపోయాం కదా, ఆ రొట్టెల గురించి ఈయన చెప్తున్నాడేమో అని అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ యేసయ్య అంటూ ఉన్నాడు, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఎందుకు ఈ మాట యేసయ్య చెప్పారు అని అంటే, మనం చూడవచ్చు 16వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను. ఆయనను అడుగుతూ ఉన్నారు. పరిసయ్యులు సద్దూకయ్యులు ఆయనను చిక్కుపరచాలని, మాటల్లో ఆయనను శోధించాలని, ఆకాశం నుండి ఒక సూచక క్రియ మాకు చూపించు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు కదా, ఇన్ని గంపలు ఎత్తేస్తున్నావు, 7 చేపలు, కొన్ని చిన్న చేపలని ఇన్ని గంపలు, అందరూ 4,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు అందరూ తిన్నాక కూడా ఇంకా 7 గంపలు ఎత్తారు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాం, ఇన్ని స్వస్థత కార్యాలు చేస్తున్నాం, ఇన్ని ఆశ్చర్యక్రియలు చేస్తున్నాం, మా కోసం ఒక్క ఆశ్చర్యక్రియ ఆకాశం నుండి చూపించు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, వ్యక్తులు ఎవరంటే, పులిసిన పిండి తత్వాలు గలవారి బోధను గూర్చి జాగ్రత్త అని యేసయ్య శిష్యులతో చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో 16:6లో, చూచుకొండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నవారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఈరోజు యేసయ్య ఈ లేఖన భాగాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, జాగ్రత్త, పులిసిన పిండి తత్వాలు గల వారి బోధన గురించి జాగ్రత్త, అలాంటి వారిని బట్టి జాగ్రత్త. ఏంటి పులిసిన పిండి తత్వాలు గలవారు అంటే ఎవరు వీరు? దేవుణ్ణి వెంబడిస్తారు. ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వారు కంఠోపాఠం చేసేవారుగా ఉంటారు. వారు మనకు తెలుసు కదండి, పరిసయ్యులు ఎలా వారు పూర్తిగా మనం చూస్తాం కదా, ఒక ప్రార్థన కూడా, ఒక పరిసయ్యుడు సుంకరి చేస్తున్న ప్రార్థన, ఆ సన్నివేశాన్ని కాడ ఒకసారి యేసయ్య వివరిస్తారు. దాన్ని ఆయన వివరించి చెప్తారు, ఎవరి ప్రార్థన దేవుడు స్వీకరించారు, ఎవరి ప్రార్థన స్వీకరించబడి ఇంటికి సమాధానంతో వెళ్ళారు, మనకందరికీ తెలుసు. అలాగే పరిసయ్యులు అనేవారు, వారు పూర్తిగా వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, వారు పదాజ్ఞలు పాటిస్తారు, వారు కట్టడలు వారు అనుసరిస్తారు, వారు దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పారో, ఏమేమి చెప్పారో వాటన్నింటినీ పాటించేవారుగా ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ ట్రెడిషనల్, దే వెరీ అంటే వారు లేఖనాల్ని పూర్తిగా ఆధారం చేసుకునేవారుగా ఉంటారు. కానీ వారిలో దేవుని ప్రేమ కనబడని స్థితి మనం చూస్తాం, యేసయ్య వివరించిన ఆ పర్టికులర్ విషయంలో అయినా కూడా. అలానే ఇక్కడ చెప్తున్న మాట, పులిసిన పిండి తత్వాలు గలవారి బోధను గూర్చి జాగ్రత్త, పులిసిన పిండి తత్వాలను గురించి జాగ్రత్త. వీళ్ళు ఎలాంటి వారంటే, వీరు దేవుని యొక్క మాటలను వింటారు, దేవుని బిడ్డలుగా ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటాయండి. ఎప్పుడు దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తేనే మేము నమ్ముతాము, ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే మేము నమ్ముతాము, దేవుని యందు విశ్వాసం ఉంచుతాము అనే తత్వాలు ఇవి. వీరు పులిసిన పిండి,
మనం చూస్తాం పస్కా పండుగ ఆచరించేటప్పుడు పులియని రొట్టెల పండుగ వీటిని ఆచరించేవాళ్ళు కదండి. పాత నిబంధనలో వీటిని చాలా వివరంగా వివరించడం జరిగింది. మా నాన్నగారైన రైట్ రెవరెండ్ విజయ్ దేవదాస్ గారు ఏ సంఘంలో చేసినా కూడా ఉదయకాల ఆరాధన చేసేవాళ్ళండి. నేను కంపల్సరీ నేను అటెండ్ అయ్యేదాన్ని. పాత నిబంధన గురించి చాలా విషయాలు చెప్పుకొని వచ్చేవాళ్ళు. సో పులియని రొట్టెల పండుగ, పులియకూడదు, పులిసిన తత్వాలు ఉండకూడదు. ఎవరైతే పులిసిన తత్వాలు కలిగి ఉంటారో వారు దేవునికి లోబడేవారు కాదండి. వారు కేవలం దేవుని అద్భుతాల గురించే దేవుని ఆశ్రయించేవారు. దేవుని యొక్క మేలుల గురించి ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆశీర్వాదాల గురించి వచ్చేవారు. వీరి యొక్క తత్వాలు, వీరి యొక్క ఆలోచనలు ఆయన బిడ్డలైన వారి విశ్వాసానికి, దాన్ని చెడగొట్టడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. వారికి ఉపయోగకరంగా ఉంటాయి. వారి ఆలోచన విధానం, దేవుణ్ణి వారు ఆశ్రయించే విధానం, అద్భుతాల గురించి చూసే విధానం, వారు ఇంకా దేనికి ఎక్కడా కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడలేరండి. అలాంటి తత్వాలు వాళ్ళు మనం చూస్తాము. ఇక్కడ అడుగుతున్నారు కదా, ఆకాశం నుంచి ఒక సూచక్రియ చేయం. అసలు అవసరం ఏముంది అక్కడ? మనం చూస్తే అసలు అవసరం ఏముందండి? పరిసయ్యులు సద్దూకలు అయిన వారు యేసే దగ్గరకు వచ్చి మాకు ఆకాశం నుంచి ఒక సూచక్రియ చూపించు అని అడిగే అవసరత ఎందుకు వచ్చింది? అసలు ఏంటి అవసరం అసలు వాళ్ళకి? దేనికి వారు నమ్మలేరా? అంటే యేసే చేస్తుంది దేవుని శక్తిని బట్టి అని వారు నమ్మలేరా? దేని గురించి? చాలాసార్లు మనం చూస్తే మన జీవితాల్లో మనం ఎలా ఉంటామంటే కొన్నిసార్లు దేవుణ్ణి చాలా ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయి మన ప్రార్థనలు. చాలా ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయండి. ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో ఉండి, అల్ప విశ్వాసాలతో ఉండి, ఆయనను మనం ప్రార్థించే కొన్ని ప్రార్థనలు దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి పులిసిన పిండి తత్వాలు చేసేటటువంటి ప్రార్థనలు. అవి చెడిపోయిన స్థితి కదండి, పులిసిపోయాయి, బాగా పులిసిపోయిన స్థితి. అందులో మేలైనది లేని స్థితి, కీడునే వెంబడించే స్థితి. మేలైనవి లేవండి. వారు అనుకుంటారు మేము మేలైన దాన్నే వెంటాడుతున్నాము, మేము మేలైన విధంగా జీవిస్తున్నాం, మేము చాలా మంచిగా ఉన్నాము. కానీ వారి జీవితాలు దేవుని ఎదుట కీడునే వెంబడిస్తూ ఉంటాయి. ఆయన మాత్రమే దాన్ని చూడగలరు. ఎందుకంటే మన హృదయాలను పరిశోధించే దేవుడు కదండి. డీప్ డౌన్ మన హార్ట్లో ఏముందో ఆయనకే తెలుసు. మనుషులు చూడలేరు. మనుషులు ఎదుట మనం చాలా నీతిగా ఉంటాం కదా. పరిసయ్యులు వారు చేసేవి, వారు పాటించే ఉపవాస దినాలైనా, వారు పాటించే ఏదైనా సరే చూస్తే అసలు వారు అమ్మో ఎంత దైవభక్తి కలిగిన వారు వీళ్ళు అని అనుకుంటారు కదా. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే అవి దేవునికి దూరంగా ఉన్నాయి. అవి మేలుకు దూరంగా ఉన్నాయి. అవి కీడును వెంబడిస్తూ ఉన్నాయి. అవి పాడైపోతూ ఉన్నాయి. అందులో శ్రేష్టత లేదు. పులిసిపోయిన స్థితి. ఈరోజు మనం గమనించుకోవాలి. మన జీవితాలను గమనించుకుందాం అండి. ఎప్పుడు కూడా వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, లేకపోతే పాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు ఏదైనా మీ హృదయాలను తాకినట్టయితే మీరు సంతోషించాలి. నిజంగా చెప్తున్నాను. చాలామంది కొంతమంది అమ్మో నన్నే పాస్టర్ గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కాదు, దేవుడు మాట్లాడుతున్నాడేమో గమనించుకోవాలి. లేకపోతే నా శత్రువుల గురించి చెప్పాడు దేవుడి మాటలు అనుకోవద్దు. ఎప్పుడు వాక్యం మాట్లాడినా అది మీతోనే అన్నది మర్చిపోవద్దు. ఈ యొక్క ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఈ విషయాలన్నిటిని గురించి మనకు ఆయన తెలియజేస్తూ వచ్చిన ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి మాటను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. జాగ్రత్త. అప్పుడు తర్వాత శిష్యులు గ్రహించుకున్నారు, ఆయన చెప్తుంది రొట్టెల గురించి కాదు, మనం మర్చిపోయిన రొట్టెల గురించి కాదు, కానీ పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసయ్యులు సద్దూకలు అని వారి బోధను గూర్చి జాగ్రత్త. ఇలాంటి తత్వాలు కలిగిన వారు మిమ్మల్ని ఒకవేళ దేవుని భక్తిలో నడిపించే ప్రయత్నం చేస్తే జాగ్రత్త. అలాంటి బోధలు చేసేవారితో జాగ్రత్త. దేవుని యొక్క ప్రేమను వెల్లడపరచని
దేవుని యొక్క ప్రేమను వివరించినటువంటి బోధలు, అలాంటి నడిపింపు ఎవరన్నా మీకు ఇస్తూ ఉంటే అలాంటి వారితో జాగ్రత్త. ఆయన కృపను కాకుండా ఆయన యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలు ఎవరైనా చెప్తే జాగ్రత్త. ఆయన కృప మనలను ప్రతి విషయం నుంచి బయటకు తెస్తుంది. మనం కాదు, మన నీతి క్రియలు కాదు, ఆయన కృప వల్ల మాత్రమే. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మేము దీవించునుగాక.